పబ్బుల్లో మళ్ళీ డ్రగ్స్ గబ్బు. మూన్ షైన్ పబ్ లో ముగ్గురు మత్తుగాళ్లు ఈగల్ టీమ్ కి చిక్కారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ విషయాలపై ప్రస్తుతం కూపీ లాగుతున్నారు పోలీసులు. పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిచ్చి కొడతా అని నేనంటున్నా. తెలంగాణలో డ్రగ్స్ మాఫియాపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. పోలీసులు ఎక్సైజ్ శాఖ రౌండ్ ది క్లాక్ నిఘా పెట్టి పెడ్లర్ల భర్తం పడుతున్నారు. ఓవైపు అరెస్టులు, కేసుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు దున్నపోతు మీద వానపడ్డ చందంగా కొన్ని పబ్బులు ఇంకా తోకజాడిస్తూనే ఉన్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుగా పబ్బులు మాటన డ్రగ్స్ దందాను గుట్టుగా నిర్వహిస్తున్నారు. సదరు కేటుగాళ్ల సీక్రెట్ మిషన్ ను పసిగట్టిన ఈగల్ టీమ్స్ హైదరాబాద్ లోని మూన్ షైన్ పబ్ పై ఆకస్మికంగా దాడి చేశాయి. కేటుగాళ్లు కవరింగ్ డ్రైవ్ తో ఈగల్ టీమ్ తోనే గేమ్స్ ఆడిపోయారు. కానీ వాళ్ళ ఆటలు సాగలేదు. డ్రగ్ టెస్టులు నిర్వహిస్తే ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. దినేష్ కుమార్, రోహిత్ సింగ్, బండా రేవంత్ అనే మత్తుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్ కు తీసుకువెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించారు. ఆపై ఫిల్మ్ నగర్ పోలీసులకు అప్పగించారు అధికారులు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసిన పోలీసులు మూన్ షైన్ పబ్ లో దొరికిన లింకులతో డ్రగ్స్ డొంకపై ఫోకస్ పెట్టారు. పబ్ లో మత్తు పదార్థంపై వైడ్ యాంగిల్ లో ఎంక్వైరీ చేపట్టారు.